మరి వేదికపై ఆశీనులైనటువంటి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, అదేవిధంగా మన కరీంనగర్ శాసనసభ్యులు, మన పార్టీ సీనియర్ నాయకులు గంగుల కమలాకర్ గారు, ఇప్పటిదాకా మనందరినీ తన ఉపన్యాసం ద్వారా చాలా విషయాలు ముందుకు తీసుకొచ్చినటువంటి మిత్రులు కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు రసమే బాలకిషన్ గారు, రవిశంకర్ గారు, సతీష్ గారు, లక్ష్మీనరసింహారావు గారు, అదేవిధంగా మరి వేదికపై ఆశీనులైనటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ వరంగల్ అంటే హనుమకొండ, జగిత్యాల, సిరిసిల్ల, మన కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్లు, అదేవిధంగా సీనియర్ నాయకురాలు ఉమక్క గారు, మన నగర మేయర్ సునీల్ గారు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు ఈ సమావేశం వారు నిర్వహించాలని చెప్పి పట్టుబట్టి నిర్వహించినందుకు వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళకందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ముందుకు వచ్చి ఈ రోజు ఈ సమావేశాన్ని ఇంత గొప్పగా దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. సోదరమణులు సోదరులకు అందరికీ కూడా ఈ సమావేశం నిన్న ఈ సమయానికి ఆలోచించినాం. గంగుల కమలాకర్ గారు, నేను, జీవి రామకృష్ణ గారు. మన 12వ తారీఖు నాడు నిర్వహించబోయేటువంటి కేసీఆర్ గారి సభ, మనం ఏదైతే మరి ఎన్నికల సందర్భంలో ఒక పెద్ద బహిరంగ సభ కరీంనగర్ నగరంలో జరుపుకోవాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారిని ఆహ్వానించుకొని యావత్తు తెలంగాణ లోపల ఎన్నికల సభ మరి ఇక్కడ ప్రారంభించుకోవాలని చెప్పి మనం అనుకున్నాం. మరి 12వ తారీఖు నాడు ఆ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ముఖ్యులను కూర్చొని మాట్లాడుకుందామని అనుకున్నాం. మొదటిగా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే మన తోట ఆగయ్య గారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, ఇప్పుడే వచ్చినటువంటి విద్యాసాగర్ రావు గారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మరి అంతమందితో కూర్చొని మాట్లాడుకుంటే ఒకళ్ళు మరి మనము మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లని పిలుచుకుందామని అనుకున్నాం. అది అక్కడితోనే ఆగకుండా ఇంకా కొంతమంది పిలవాలని చెప్పి సూచనలతోని పిలుచుకుంటే ఆఖరికే 350-400 మంది కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం. కానీ మరి ఇంత గొప్పగా ఇంత పెద్దగా మీరందరూ వచ్చినందుకు దీంట్లో ఎవరి మొహం చూసినా కూడా చాలా మంది అందరు మనం తెలంగాణ ఉద్యమంలో పట చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వాళ్ళందరం కూడా కూర్చున్నాం. కాబట్టి నా దృష్టిలో మొన్న కేసీఆర్ గారు ఇక్కడ, ఎందుకంటే తెలవాలి, కేటీ రామారావు గారు ఫోన్ చేశారు నాకు, నేను ఒక సభలో ఉన్నా, అన్న కేటీ రామారావు మాట్లాడుతుంటే సార్ తీసుకొని సార్ మాట్లాడారు, రేపు పొద్దున ఒక 35 మంది అన్నాడు. మరి సార్ 35 ఎందుకు అన్నాడో అర్థం కాలేదు. 35 మంది రాని మన తెలంగాణ భవన్ కు అన్నారు. ఆ 35 మంది ఎవరిని పేరు పెట్టాలి అర్థం కాలేదు మాకు. జీవి రామకృష్ణ గారు చెప్తే సార్ వారు పిలిచిన తర్వాత 350 ఫోన్లు వచ్చినాయి నాకు. నన్నెందుకు పిలవలేదు, నేను తక్కువనా, ఏం జవాబు చెప్పాలి? నేను అదే చెప్పిన. సార్ మీటింగ్ పిలిచిన తర్వాత నిజంగా ఒక 1000 మంది నేను రావాలని చెప్పి ఆలోచించరు. కాబట్టి నేను అందరికీ క్షమాపణలు చెప్పాను. ఎందుకంటే మరి సార్ 35 అన్నాడు, ఎందుకన్నారో నాకు తెలియదు. కాబట్టి మొన్న కేసీఆర్ గారి దగ్గర ఒక చిన్న సమావేశం జరిగింది. మరి ఈ సమావేశం తప్పనిసరిగా నిర్వహించుకొని మిమ్మల్ని ఆహ్వానించుకోను అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము కేటీ రామారావు గారు. మరి ఈ సభ మీకు తెలుస్తున్నది 12వ తారీఖు నాడు ఎంత గొప్పగా దిగ్విజయంగా ఆ సభ జరగబోతున్నదనేదే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మనందరి మరి ఈ సమావేశం రావడం. ఇంకా చాలా మంది మనము పిలిస్తే వచ్చేవాళ్ళుండే, సరే ఈ హాల్ ఫుల్ నిలబడ్డారు సగం మంది. కాబట్టి మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కొన్ని విషయాలు రాజకీయాలు మాట్లాడుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీలు అనబడేటువంటి 2 పార్టీలు
ఒకే మాట మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయి? పార్లమెంట్ ఎన్నికలు కదా, ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు, ఇది మా మధ్యనే పోటీ ఉండాలి కదా, మేమే కదా అక్కడ ఉండవలసిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నాను. ఇలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఇష్యూ కూడా మాట్లాడదలుచుకున్నాను. ఈ విధంగా మాట్లాడితే ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ దేశ సమైక్యతే ముప్పు తీసుకొచ్చేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఎంత దురదృష్టం! మొన్న కర్ణాటక నుండి ఒక ఎంపీ ఏం మాట్లాడతాడో, దక్షిణ భారతదేశమే మరి విడిపోతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ పార్టీడు? కాంగ్రెస్ పార్టీడు. నిన్న డిఎంకే నుంచి ఒకరు మాట్లాడతారు, ఆయన అదే విధంగా మాట్లాడతాడు. నిజంగా దేశ సమైక్యత కోసం ఈ దేశంలో ఉండేటువంటి వివిధ వర్గాలు, వివిధ జాతులకు సంబంధించినటువంటి మనుషుల యొక్క, ప్రజల యొక్క వాళ్ళ ఆశలు నెరవేర్చకపోతే ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ సమస్యలు ఏంది? వాళ్ళ బ్రతుకు తెరువు సమస్యలు, వాళ్ళ నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, తిండి, బట్ట, గూడు, ఇల్లు. ఈ దేశంలో మనలాంటి పార్టీలు ఎందుకు పుట్టినాయి? 2001లో ఎందుకు పుట్టింది మన గులాబీ జెండా? ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్, ఈ తెలుగుదేశం పార్టీలు చక్కగా ప్రజల కోసం ఆలోచిస్తే మన పుట్టుక ఉండునా? మన పుట్టుక ఎందుకు వచ్చింది? ప్రజల అవసరాలు ఈ పార్టీలు తీర్చలేదు కాబట్టే ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలలో కలిసి గులాబీ జెండా పెట్టాం. నేను గులాబీ జెండా పెట్టే ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుణ్ణి. భారతీయ జనతా పార్టీ నుండి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండ్రు, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిండ్రు. ఎవరొచ్చిండ్రు? ప్రజల పట్ల ప్రేమ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసేటువంటి వాళ్ళము ఆ రోజు కలిసి తెలంగాణ సమస్యలు పరిష్కారానికి ఒక ప్రత్యేక రాష్ట్రమే చెప్పి ఆలోచన చేసి మన గులాబీ జెండా పుట్టింది. 13 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసినాము, తెలంగాణ సాధించినాము. సాధించిన తెలంగాణను ఈ బిడ్డ నీ చేతుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడు మన కేసీఆర్ గారు చేతిలో పెడితే 10 సంవత్సరాల అభివృద్ధి మనకందరికి తెలుసు. భక్తులు మాట్లాడినరు, నేను వాటికి జోలికి పోదలుచుకోలేదు. ఈ ఎన్నికల్లో మన పార్టీ నాయకులు ఎందుకు పార్లమెంట్ లో ఉండాలి అని చెప్పి బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నాడు కదా, నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీడియా ప్రపంచం ఉన్నది ఇక్కడ. ఒక్క రోజైనా తెలంగాణ సమస్యల పట్ల, కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యల పట్ల, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల పట్ల ఒక 2 నిమిషాలు నువ్వు మాట్లాడినవా? పార్లమెంట్ లో 2 నిమిషాలు. నేను చూసిన ఒక వీడియో చూస్తున్నారు, కేసీఆర్ అంటే దుర్మార్గంగా కాశ్మీర్, రజ్వీ ఇంకేదో అన్నాడు. కేసీఆర్ కి 2 పదాలు పెట్టి పార్లమెంట్ లో లొల్లి పెట్టిండు. తెలుగులా, ఇంగ్లీష్లా, అరవంలా ఎవరికి అర్థం కాలేదు. ఇంతకుముందు మన జమీల్ భాయ్ గారు చెప్పినట్టు అది భాష మనకే అర్థమైతే, ఎందుకంటే మనోడు కాబట్టి ఇక్కడ చూసి విన్నాం కాబట్టి, వేరేకైతే అర్థం కాదు. ఆయన అన్నది ఏంది? కాసిం, సి అంటే ఏమన్నాడు నాకు అర్థం కాదు, రజ్వీ, కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనేది అన్నాడు పార్లమెంట్ లో. గా కూతలు కూసేటోడు పార్లమెంట్ అవసరమా? మనకు అవసరమా? కరీంనగర్ ప్రజలకు అవసరమా? కరీంనగర్ ప్రజలకి అలాంటి నాయకుడు పార్లమెంట్ లో ఉండడం అవసరమా? కరీంనగర్ ప్రజల, నియోజకవర్గ ప్రజలతో పాటు, కరీంనగర్ జిల్లా సమస్యలతో పాటు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడినా అడుగుతున్నాను. జాతీయ ప్రాజెక్టు నేను పార్లమెంట్ లో గొంతు దించుకొని మాట్లాడిన 10 సార్లు. మనం చెప్తున్నాం, యూట్యూబ్ లో చూడండి, ఏ సమస్యలైనా కూడా నేను మాట్లాడినా. ఒక సమస్య కాదు, నీళ్ళ సమస్య మాట్లాడినాం. ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఆనాడు ఒక మంత్రి ఏం జవాబు చెప్పిందంటే, మీ జాతీయ ప్రాజెక్టులు ఇస్తలేము అని చెప్పింది. పచ్చి అబద్దాలు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినప్పుడు బుందేల్ఖండ్లో ఇచ్చిండ్రు.
మన కర్ణాటక ఎన్నికల్లో వచ్చినప్పుడు తుంగభద్ర అని 2 నదులు కలిస్తే తుంగభద్ర అవుతుంది. బద్రి అనేటువంటి నది పైన ఒక జాతీయ ప్రాజెక్టుకు అనుమతులు శాంక్షన్ చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్. ఎందుకున్నారు వీళ్ళు ఎంపీలు? 4 ఎంపీలు గెలిచిండ్రు బీజేపీలు, 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు 3 రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలిచి ఇప్పుడు మంత్రులైనరు. బీజేపీలు పోటీ చేసిండ్రు, ఎమ్మెల్యేలుగా అందరూ ఓడిపోయినరు, మళ్ళా ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ 7 మాట్లాడిన దాని అడగదలుచుకున్నాను నేను పార్లమెంట్లో తెలంగాణ సమస్యల పట్ల. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటిదాకా ఎంపీగా ఉండే కదా, నువ్వన్నా మాట్లాడినావా? తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కావాలని చెప్పి మాట్లాడినావా? మాట్లాడలేదు. అది గులాబీ జెండా మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది పార్లమెంట్లో? చెప్పినాము, నువ్వు గోదావరి నది పైన ఇవ్వు, కృష్ణా నది పైన ఇవ్వు, ఏదో ఒక నది పైన మాకు ఒక ప్రాజెక్టు కావాలయ్యా అని చెప్పినాం. ఇవ్వలేదు. మిషన్ భగీరథ పేరిట కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి పైప్ లైన్ల ద్వారా నీళ్లిస్తే దాంట్లో కొంత డబ్బు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా ఇవ్వకపోతే పార్లమెంట్లో మళ్లీ మాట్లాడినాం. మేము తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి మాట్లాడడం. తెలంగాణ కోసము జాతీయ రహదారులు కావాలని చెప్పినాం. నేను ప్రత్యేకించి నా స్వార్థం మన కరీంనగర్లో కావాలని చెప్పేసేసి ఇలా ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, మెదక్ నుండి శాంక్షన్ చేయించుకున్నాం. ఇలా జగిత్యాల, కరీంనగరు, హనుమకొండ వరకు జాతీయ రహదారి అడిగినాం. కరీంనగరు, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి అడిగినాం. కరీంనగరు, వేణువంక, జమ్మికుంట, టేకుమట్ల, భూపాలపల్లి, సీరంచ అడిగినాం. శాంక్షన్ చేయించుకున్నాం. నేను ఎక్కడైతే శాంక్షన్ చేసిన ఫైల్ గక్కడే ఉన్నది ఇప్పటి వరకు. దానికి నెంబర్లు రావాలి. 3టికి వచ్చినాయి, పనులు అవుతున్నాయి. ఇంకా 3టికి ఒక్కసారి మాట్లాడుతానని చెప్పి ఈ పత్రికా విలేకరులతోని ఒక 10 సార్ల పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అడిగితే కూడా స్పందన లేదు మన బండి సంజయ్ దగ్గర. ఆఖరికి ఒక అపోజిషన్ పార్టీ నా ప్రత్యర్థి ఎన్నికల రేపు వీడే పోటీ చేశాడు ఈ వినోద్ కుమార్, ఈయన అడుగుతాడని చెప్పాను, సుయ్యన కూడా లేదు ఈయనకు. అది కూడా అడగలేదు. అంటే వాళ్ళకి ఆలోచనలో ఉండదు, అభివృద్ధి పట్ల ఉండదు. ఒకసారి అన్నారు అభివృద్ధి అదే జరుగుతుంది, అభివృద్ధి కోసం ఉంటుందా? మేము మా పార్టీ సిద్ధాంతమే వేరే చెప్పి కూడా మాట్లాడండి. దగ్గర 1 కాదు 2 కాదు, రైల్వే లైను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఊర్లలో చర్చ పెట్టాలి. మన పూర్వీకులు మనం పుట్టక ముందు ఉన్నటువంటి ఎంపీలు పాపం తపన పడ్డారు హైదరాబాద్ నుండి కరీంనగర్కు రైల్వే లైన్ కావాలని. కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు సర్వే చేపిస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ళు అక్కడ పడి ఉంటే మళ్ళా నేను కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత 2014లో మళ్ళా ఎంబడబడి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి భూసేకరణ పైసలు మనమే కట్టాలంటే కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. దాంట్లో 1/3 వంతు డబ్బులు కట్టాలంటే కూడా మనం ఒప్పుకున్నాం. ఆఖరికి ఒక చిన్న కొర్రీ పెట్టి 5 సంవత్సరాలు రైలు నడితే నష్టమైన కూడా మీరు భరిస్తారని చెప్పి కొర్రీ పెడితే అది కూడా కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఇలా పనులు వేగవంతంగా సిద్దిపేట వరకు రైలు రైలు నడుస్తున్నది. రోజు ఇలా సిరిసిల్ల వరకు పనులు మొదలైనవి. ఇంకొక ఏడాది నర్దానికి కరీంనగర్కి రైల్వే వస్తుంది. దీని గురించి ఒక్కసారిగా మాట్లాడి నా బండి సంజయ్ని అడగదలుచుకున్నాను. ఎప్పుడైనా రైల్వే శాఖ అధికారులతో నేను రివ్యూ మీటింగ్ పెట్టవాలని అడగదలుచుకున్నాను. పెట్టలేదే. నేను ఒక 3-4 పాయింట్ల ముఖ్యంగా చెప్తున్నాను. ఇంకా జాతీయ ప్రాజెక్టులు పక్క పెడితే మన కేసీఆర్ గారు స్వంతంగా మన డబ్బులతోని కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ ప్రాజెక్ట్ కానీ అనుమతుల కోసం కేసీఆర్ గారు ఆదేశిస్తే ఢిల్లీలో రోజుల తరబడి నేను ఢిల్లీలో ఉండి పనిచేశాను. మన ఎమ్మెల్యేలు సుమన్ను కేవలం 2 ఎమ్మెల్యేలు శాసనసభలో నా పేరు ప్రస్తావించారు. వాళ్ళు దాని మీద చర్చ జరిగినప్పుడు మన వినోద్ అన్నను మరిసిపోవద్దు, మేము శనివారం కూడా ఆదివారం సెలవుల కోసం మేము హైదరాబాద్కి వస్తే వినోద్ అన్న శనివారం ఆదివారం కూడా ఢిల్లీలో ఉండి వీటి కోసం కష్టపడి తీసుకొచ్చారని చెప్పి 2 ఎమ్మెల్యేలు కూడా శాసనసభలో మాట్లాడారు. నేను చూడలేదు, ఆ మిత్రులు నాకు పంపించారు. అన్నా మేము శాసనసభలో మాట్లాడినాం, నేను గుర్తు చేసుకున్నామన్నా
మేమందరం వెళ్ళొచ్చినా కూడా నువ్వు ఢిల్లీలో ఉండి కేసీఆర్ గారు చెప్పిన పనులు నువ్వు చేసినావు కదా అని చెప్పినావు. నేను గంటసేపు పని చేయకుండా పర్లేదు, ఈ బండి సంజయ్ ఉన్న వాటికైనా వేగవంతంగా పనులు చేయాలి కదా. ఇలా త్రిబుల్ ఐటీ కేటీ రామారావు గారు ఎప్పుడు ప్రస్తావిస్తారు, ఎందుకంటే మీరు ఐటీ మంత్రి, వారికి లోపల బాధ ఉన్నది. నేను మిగతా వాళ్ళకంటే ఎక్కువ స్పందన ఇచ్చేది కేటీ రామారావు గారు. ఒక త్రిబుల్ ఐటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా మారు మోగు కరీంనగర్. వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా అక్కడ చదివిన వాళ్ళు పనిచేస్తా అంటారు. నా కరీంనగర్ ఒక ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి నీ ఇక్కడ చదువుకునే ఫీలింగ్ ఉంటుంది. ఒక కొత్త రీసెర్చ్ జరగవచ్చు, టెక్నాలజీ డ్రివెన్ సొసైటీ తయారవుతుంది. నా ఆశ ఏముందంటే 50 ఎకరాల భూమి గంగుల కమలాకర్ గారు, నేను అప్పుడు నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే ఆమెను అడిగితే 50 ఎకరాలు మనం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాం. ఇంకా వాళ్ళు కట్టనందుకు మొన్న అదే దాంట్లో గంగుల కమలాకర్ గారు మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది, మన ప్రభుత్వం శాంక్షన్ చేస్తే. నేను మొన్న గెలిచి ఉండి ఉంటే 2019 లోపల తప్పనిసరిగా త్రిబుల్ ఐటీ కరీంనగర్కు తీసుకొచ్చేవాడిని. నేను చెప్పలేదు. మొన్న బీజేపీ వాళ్ళ మీటింగ్ వస్తే ప్రకాష్ జావడేకర్కి వచ్చినప్పుడు గుర్తు చేశాడు, కైసా హై హమారా వినోద్ జీ అని అన్నాడట. అంటే ఆయన మనసులో గంత ఎమ్మడబడ్డా నేను. ఇవన్నీ కదా, ఇవన్నీ చర్చించకపోతే ఏం తెలుస్తుంది? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు రేపు మన గ్రామాల్లో మీరు అందరూ ఉంటారు. ఈ ఎన్నిక పెద్ద పెద్ద బహిరంగ సభలతో మన బలాన్ని చూపించుకోవచ్చు, కానీ ఓట్ల కోసం మాత్రం మనం గ్రామాల్లో చర్చ పెట్టాలి, ఇల్లు తిరగాలి. ఈరోజు కరీంనగర్ జిల్లా అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పోవాలన్నా ఇలా మనం ఉండాలి. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ బీజేపీ పార్టీ అధికారాలు ఉన్నాయి కదా అని అంటున్నారు. మన మోడీ గారు వచ్చి 400 సీట్లు మేము గెలుస్తామన్నాడు. ఈ 400 గెలిచినప్పుడు ఈ నలుగురు ఉంటేది లేకపోతేది. అరే పెట్టాలి మన చర్చ. మరి వంకర టింకర మనం కూడా మాట్లాడాలి. 400 మంది గెలుస్తాడు కదా నీకు, ఆ మందల ఈ నలుగురు ఉంటేంది లేకపోతేంది. అచ్చా 400 మందలు వీళ్ళు వెనుక నడుచుకోడు, వీళ్ళని చూసుకోడు ఉన్నాడు. అదే నేను ఒక్కడిని ఉన్నానుకోండి ఢిల్లీలో పార్లమెంట్ లో, మనకు 5 నిమిషాల టైం దొరుకుతుంది, వాళ్ళకి దొరకదు, టైం దొరకదు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాధికారంలో ఉన్నోడికి మనసు ఉండదు, వాళ్ళకు ఆ ఆలోచన లేదు. వాళ్ళకున్న ఆలోచన మనకు తెలుసు. మసీద్ అవుతే బొక్కలు వెళ్తే వాళ్ళది, లింగం వెళ్తే మనది. గిదా ప్రజలకు కావాల్సింది? ఇవాళ నేను ఇదే బండి సంజయ్ గారిని అడుగుతున్న, చర్చ పెట్టాలి. ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోపల 700 కోట్లతో ఈ గుడి కట్టించారు. ఇవాళ 156 దేశాల లోపల గుళ్ళున్నాయి. పాత రోజులు కాదు. నేను హీరోషిమా జపాన్కి పోతే హీరోషిమా న్యూక్లియర్ బాంబ్ అటాక్ చూస్తాను పోయినా, అక్కడ ఐటీ విద్యార్థులను ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పట్టుకపోయారు. ఇలా అమెరికా పోతే పిట్స్బర్గ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ 50 ఏళ్ల కింద కట్టారు. ఇలా ప్రపంచ మానవాళి పార్టీలతో గుళ్ళు కట్టరు, పార్టీ రాజకీయాలతో గుళ్ళు కట్టరు. ఎట్లా కడతారంటే మైగ్రేషన్, మనిషి అనేవాడు తన జీవితం కోసం, బ్రతుకుదేరు కోసం ఎప్పుడైతే ఆరాటపడి వేరే దేశాలకో వేరే ఊళ్ళో బతుకుతాడో తన సంస్కృతిని తీసుకెళ్తాడు, ఆ సంస్కృతిని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాడు. ఇవాళ ఒక ఇస్లామిక్ దేశాలలో కూడా గుళ్ళు కడుతున్నారు కదా. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు సామరస్యంగా ఉండాలి తప్పితే కానీ అలజడితో ఉండకూడదు. అలజడి ఉంటే ఆందోళన ఉంటుంది, ఆందోళన ఉంటే ఆ మెదడు సక్రమంగా పనిచేయదు, విద్వేషం వస్తుంది, విద్వేషం వస్తే ధ్వంసం వస్తుంది. ఈ దేశం ధ్వంసం వైపు తీసుకుపోతామా, ఒక గట్టిగా నిర్మిస్తామా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉండొద్దు. ఇలాంటి వాళ్ళు ధర్మం 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 అంటాడు, నోరు తెరిస్తే ధర్మం అంటాడు. ధర్మం గురించి వెళ్ళి ప్రవచనాలు చెప్పాలంటే ఒక పెద్ద అది కట్టుకో, దాన్ని ఏమంటారు, ఆశ్రమం కట్టుకో, ఒక మఠం పెట్టుకో. ఎవడొద్దన్నాడు? నువ్వు ప్రజల కోసం పోటీ చేస్తున్నావు, ప్రజల సేవ కోసం పోటీ చేస్తున్నావు. నిన్న మొన్న పర్యటిస్తున్నాను, అన్ని చూస్తున్నా, రోజు పేపర్లు చదువుతా. నేను ఇక్కడికి మండలానికి ఇది అభివృద్ధి చేస్తా,
ఇంకొక ఇక్కడికి వెట్కొస్తా అని చెప్పిండా. మొన్న మా ఉమక్క నేను ఉన్నప్పుడు వారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, కదలాపూర్ జెడ్పీటీసీ గారు ఉండే, నేనుంటే ఎన్నిసార్లు వేయడం అడుగు. గంభీర్పూర్లో 400 ఎకరాల భూమి ఉన్నది, గుట్టలు ప్రభుత్వ భూమి ఉన్నది. అక్కడ ఒక అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని చెప్పి మేము తపన పడ్డాం. 10 సార్లు పోయినా నేను అక్కడికి గంభీర్పూర్లో. నువ్వు అక్కంచెలు పోయినావు, దాని గురించి నీకు ఏం తెలియదు. ఓ ఎంపీ కదా, నేను ఆయన పర్యటన చేసేవాట్లు అన్నిటన్నా ఇదే కేటీ రామారావు గారు నాకు చెప్పిండు, వినోదన్నా మనం మిడ్ మానర్లో నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ఫిషరీస్ మనం డెవలప్ చేయాలని చెప్పి వారు ఇంటర్నేషనల్ కొన్ని కంపెనీలను తీసుకురావడం వచ్చింది. ఒక కాలేజీ పెట్టాలని చెప్పి మేము లేఖలు రాసినాం. ఒక్కటండి, నిన్నగాక మొన్న వారు నేను కలిసి మొన్న ఒక 3 నెలల కింద 4 నెలల కింద మన ఎన్నికల కంటే ముందు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర పోయినాం. మనం ఇక్కడి షామీర్పేట దాకా గంటన్నరలో పోతాం. షామీర్పేట నుంచి మన హైదరాబాద్లో పోవాలంటే మళ్ళా గంట పడుతుంది. ఒక ఎలివేటెడ్ రోడ్డు ఉండాలి, పివి నరసింహారావు లాగా రోడ్డు ఉండాలని చెప్పి కేటీ రామారావు గారు గత 4 ఏళ్ల నుంచి 4 డిఫెన్స్ మంత్రుల దగ్గర పోయినాం. అరుణ్ జైట్లీ 5 దగ్గర పోయినాం. అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, మనోహర్ పారీకర్, అంతకంటే ముందు సుష్మా స్వరాజ్ గారు, రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయినాం. 5 దగ్గర పోయి 100 ఎకరాల భూమి మనము తీసుకుంటున్నాము, 500 ఎకరాలు మన భూమి వాళ్ళకి అప్పచెప్తా అంటే దాని లెక్కలు పత్రాల కోసం వచ్చింది. మొన్న వాళ్ళు ఏదో ఉత్తరం రాస్తే మన పొన్న ప్రభాకర్ గారు నేను రాసిన లేఖ వచ్చిందో అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. నేనేం చేస్తే ఉత్తర కూర్చోలేదు. మేము ఇవన్నీ కట్టింగ్స్ బిట్టింగ్స్ ఆ రోజు ఈటీవీలో వచ్చింది, ఆ రోజు ఎన్డీటీవీలో వచ్చినాయి, ఇవన్నీ పెట్టి ఆయనకు ట్యాగ్ చేసి పడేసిన చూసుకో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని పెట్టి, జస్ట్ నేనేమి క్రిటిసైజ్ చేయలేదు, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈటీవీలో అప్పుడు వచ్చింది, ఎన్డీటీవీలో వచ్చింది, అవన్నీ పెట్టిన వాళ్ళతో కలిసింది, మాట్లాడింది. ఇందు కోసం గులాబీ జెండా వాళ్ళు ఎంపీగా ఉండాలి అంతే. నేను గులాబీ జెండా వాళ్ళు ఉండాలంటున్నా, ఎందుకంటే తపన ఉంటుంది. ఈ నేర్పించిన వాడు ఎవడు? కేసీఆర్ గారు. నేను అంతకుముందు నా పూర్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ ఆలోచనలు పెరిగినాయి కాబట్టి నేను ఉన్న విషయం చెప్తున్నా మిత్రులారా. మీరందరూ నేను రోడ్డు మీద పోతాంటే గంగుల కమలాకర్ గారు ఉన్నారు, నేను గంగుల కమలాకర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ కోసం విజయవాడ పోతున్నాం. కేటీఆర్ గారు మీరు వినాలి, ఇద్దరం పోతున్నాం. మీరు మంచి కారు, పెద్ద కారు, నేను కూర్చున్నా ఇట్లేం కూర్చున్నా అద్దం పట్టుకొని. మీరు గోదావరి దగ్గర పోయిన నన్ను అడిగాడు, ఏం సార్ మెడ పట్టుకున్నా అటే చూస్తాను అన్నాడు. ఏమి అటే చూస్తాను మీరు ఏందో అన్నాడు. నేను చెప్పిన నాకు ఎంత సంబరం అనిపిస్తుందంటే, ఈ నల్గొండ తిరుగుతా అంటే పాత గుడిసెలు గూనెపేకల ఇండ్లు ఒక్కటి అవపడతలేదు, అన్ని బంగ్లాలు అవపడుతున్నాయి, అన్ని బంగ్లాలు అవపడుతున్నాయి, అన్ని బంగ్లాలు అవపడుతున్నాయి. ఎంతో గొప్పగా మనం విత్ ఏసీ. నేను చెప్పిన కరెక్ట్, నాకు మర్చిపోయిన మనకు గుర్తేశాను. నేను ఏసీలున్నాయి చూడండి, ఏసీలున్నాయి చూడండి అని చెప్పి చెప్తా అంటే నిజంగా గంగుల కమలాకర్ అనుకున్నాడు, నన్ను ఈ పిల్లాడిలాగా చెప్తాను అనుకున్నాడు. అంటే గది మా తృప్తి. నేను కేసీఆర్ గారు మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వీడియో చూసినా, ఇంత గొప్పగా మాట్లాడింది సబితా ఇంద్రారెడ్డి గారు. సబితా ఇంద్రారెడ్డి గారు కేసీఆర్ గారు, నేను ముగిస్తా, కేసీఆర్ గారు ఇద్దరు మొన్న మాట్లాడుకుంటున్నారట ఎక్కడో 10 రోజుల క్రితం. అయితే మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు వస్తలేవు అని కేసీఆర్ గారు అడిగిందట సబితా ఇంద్రారెడ్డి గారిని. ఎందుకంటే వారు ఇప్పుడు శాసనసభ్యురాలు కదా. అడిగితే అన్నా ఈ ప్రాబ్లమ్స్ లోనే మంచి పని అయిందన్నా, వాళ్ళు నీళ్లు రాకపోతే తెలుస్తుంది వాళ్ళకి అన్నారట. అన్నకి అట్లా అనుకోవద్దమ్మా, మన రాజకీయాలు ఉన్నాం, నీళ్లు మనం సమస్య పరిష్కారం చేయాలన్నట. ఇంకొక మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు వారు అన్నారట, సార్ రైతులకు మంచి పనే సార్, రైతు బంధు పడతలేదు అంటే. తప్పయ్యా, రైతు బంధు ఎందుకు పడతలేదు? రైతు బంధు టైంలో పడాలి కదా. అది విత్తనాలు కొనుక్కోవడానికి, యూరియా బస్తా కొనుక్కోవడానికి, డిఏపి బస్తా కొనడానికి నేను రైతు బంధు పెట్టినా,
3 నెలల తర్వాత 6 నెలల తర్వాత పైసలు ఇవ్వడానికి కాదు కదా రైతు బంధు దున్నేటప్పుడు వానికి ఇత్తనాల కోసం ఒక యూరియా బస్తా కోసం పెట్టినా కదా అని చెప్పిండని ఆమె పాపం చాలా మంచిగా చెప్పింది. కేసీఆర్ గారి మనసు రాజకీయంలో లింకు లేదు, సంక్షేమంతో లింక్ ఉన్నది, ఆ ప్రజల బతుకుల తెరువు కోసం ఉన్నది. ఓడిపోయిన ప్రభుత్వం కూలిపోయినా ఇలా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఈ పనులు చేయాలని చెప్పి ఆశిస్తున్న నాయకుడని చెప్పి వారు ఉపన్యాసంలో సబితా ఇంద్రారెడ్డి గారు నిన్ననో మొన్న ఏదో ఒకటి మాట్లాడింది. నాకు చాలా నచ్చింది. అంటే ఎంత గొప్పగా చెప్పింది, నాకంటే మంచిగా చెప్పింది ఆవిడ. ఏది కేసీఆర్ గారి మనసు ఎట్లాంటిదంటే రాజకీయాలు లేవు, అభివృద్ధి జరగాలి, ఇప్పటికీ ప్రభుత్వం పోయినా కూడా వారి ఆలోచన అంతా కూడా ప్రజల వైపు ఉన్నదని చెప్పేటువంటి మనసున్నటువంటి మహారాజు మన కేసీఆర్ గారు. దయచేసి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే కేటీ రామారావు గారు చాలా విషయాలు మాట్లాడతారు, అందుకు నేను ముగిస్తున్నా. నేను బాధ్యుడు, ఎందుకంటే మన పార్టీ మొన్న ప్రకటించింది అభ్యర్థిగా, కాబట్టి నా తరఫున కూడా మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే నేను ఇదివరకు మన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నప్పుడు నా వంతు అప్పుడు ఢిల్లీలో పనిచేయాలి, పార్లమెంట్ సభ్యుడిగా మన సమస్యలు తీసుకొని పోవాలి, కేసీఆర్ గారు చెప్పిన పనుల కోసం నేను అక్కడ పరిమితమైన, ఇక్కడ మన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మరి క్షేత్ర స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పి నేను తిరిగినంత చాలా మంది అంటారు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను తిరిగినంత ఎవరు తిరగలేదు, కంపేర్ చేసి చూడండి మీరు. నేను ఓడిపోయిన తర్వాత కూడా ఈ గెలిచిన బండి సంజయ్ కంటే ఎక్కువ రోజులు కరీంనగర్లో ఉన్నది నేనే అని కూడా చెప్పదలుచుకున్నాను. నేను తిరిగి ఉన్నా. నేను ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు చెప్తా, నా చరిత్ర ఒకసారి చెప్తా మీకు. మన పార్టీ పుట్టినప్పుడు నేను హనుమకొండ ఎంపీగా ఉన్నప్పుడు 4 ఎమ్మెల్యేలు మన పార్టీని మోసం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి సంకలెక్కిండ్రు. వాళ్ళ పేర్లు చెప్తా. మాందాడి సత్యనారాయణ రెడ్డి, సారా రాణి, దుగ్గ్యాల శ్రీనివాసరావు, లక్ష్మారెడ్డి. చనిపోయారు కాబట్టి వాళ్ళ గురించి చెడు చెప్పొద్దు, నేను చెప్పను. వాళ్ళు పాపం 4 చనిపోయారు, వాళ్ళ గురించి చెప్పను. కానీ నేను ఆ రోజు పార్టీకి వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా నేనే ఎమ్మెల్యేగా తిరిగినా, నేనే ఎంపీగా తిరిగినా, ఆ జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని కాపాడిన, మళ్ళీ రాజీనామా చేస్తా కూడా బ్రహ్మాండ మెజార్టీతో కూడా మళ్ళీ గెలిచిన నేను. కాబట్టి ఇప్పుడు కూడా దురదృష్టవశాత్తు మన శాసనసభ్యులు రసమయ్య గారు, సతీష్ గారు, అదేవిధంగా రవిశంకర్ గారు, మనము మన అంటే వారు మాజీ ఎమ్మెల్యే గారు అదే లక్ష్మీ నరసింహరావు గారు వారు కొత్తగా పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఇమ్మీడియట్గా స్ట్రైక్ కాలేదు, ఎందుకంటే వాళ్ళతో తిరిగినా కాబట్టి. అయితే నేను ఇంకా గెలిచినటువంటి మన ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు మన ప్రభుత్వం లేదు, నేను మీకు ఒక కార్యకర్తలాగా మీ ఎంబడి ఉంటా. ఎందుకంటే ఈ హామీ ఇవ్వాలని నేను, ఎందుకంటే మరి పోటీ చేసేటప్పుడు నేను హామీ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. మన నియోజకవర్గానికి మన రాష్ట్రం కోసం ఢిల్లీలో ఉంటా, మిగతా సమయం అంతా కూడా కరీంనగర్ లో ఉండి మన పోలీస్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇంకా ఏ ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ప్రతి నిత్యం మీ దగ్గర ఉంటానని తెలియజేస్తూ, మీరందరూ కష్టపడితే ఈ సీటు మనం తప్పనిసరిగా గెలుస్తాం, బ్రహ్మాండంగా గెలుస్తాం. ఇంకా నెల మీద 10 రోజులు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ అయినా కూడా ఏప్రిల్ 15కు అటు ఇటు ఉంటుంది ఫస్ట్ ఫేజ్ అయితే. సెకండ్ థర్డ్ ఫేజ్ అయితే అంటే ఏప్రిల్ 30 వరకు కూడా పోతుంది. ఎందుకంటే 2014లో ఏప్రిల్ 30 నాడు జరిగింది, 2019లో ఏప్రిల్ 11 నాడు జరిగింది. కాబట్టి 15 నుండి 30 లోపల ఎప్పుడైనా ఉండొచ్చు. కాబట్టి దయచేసి సమయం తక్కువన్నది, మీరు ఊర్లలో చర్చ పెట్టండి, గట్టిగా పనిచేయండి, కసిగా పనిచేయండి. వాతావరణం చేంజ్ అవుతుంది. ఇంతకుముందు రసమయ్య చెప్పినట్టు ఇంకా చాలా ఉన్నాయి. నేను మొన్న దీని పేరేంది సమ్మక్క సారాలక్క జాతర అంటే 16 జాతరా స్థలాల దగ్గర పోయిన ఆ 2 రోజులు 7 నియోజకవర్గాలు మొత్తం చుట్టొచ్చిన 100 మంది 1000 మందిలా కలిసి నడిచిన నేను కౌశిక్ రెడ్డితో పాటు నేను రసమయ్య గారు, నేను సతీష్ గారు కానీ, రవిశంకర్ గారు కానీ, లక్ష్మీనరసింహరావు గారు కానీ మేమందరం కలిసి మొత్తం తిరిగినాము. ఎంత స్పందన వచ్చిందో వాళ్ళని అడగండి. ఎక్కడ పోయినా ఉరికొస్తున్నారు, సార్ ఈసారి మీరే సార్, మీరే గెలుస్తారు సార్, మీరే గెలుస్తారు సార్, మీరే గెలుస్తారని. ఇంకొకరైతే పిల్లలు యూత్ అయితే మనకు దూరలే సార్, యు ఆర్ ది అప్కమింగ్ అనే వాళ్ళు. ఏం ఒక ఆవిడైతే ఈ శంకరపట్నంలో కారు నడుపుతాంది, మొత్తం స్టక్ అయిపోయింది. పల్లెటూరులో కూడా కార్లు వచ్చినాయి, ఆడవాళ్ళు కూడా నడుపుతాండ్రు.
అయితే ఆమె వచ్చి మా డ్రైవర్ అద్దం కొట్టేది దింపు అన్నది. దింపిన తర్వాత ఈసారి మనమే గెలుస్తాం సార్ ధైర్యంగా ఉండండి అని చెప్పింది. ఆమె పార్టీ ఆమెనా కాదు, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఆడబిడ్డ. కాబట్టి దయచేసి మన విశ్వాసంతో ఉందాం, గట్టిగా పనిచేద్దాం, గెలుద్దాము. మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా నిలబెట్టడం లోపల మన పాత్ర నిర్వహిస్తామని తెలియజేస్తూ నేను మీ అందరి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.